డ్రాగన్ ఫ్రూట్ మొక్కను వేయాలని అనుకుంటున్నారా? డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేయాలనుకుంటే చాలా ఈజీ అండి. మన దగ్గర పండు తెచ్చుకునేటప్పుడు సీడ్ ఉంటే సరిపోతుంది. మనం మొక్క వేసుకోవచ్చు. కాకపోతే ఈల్డ్ త్వరగా రాదు. 2, 3 సంవత్సరాలైనా పడుతుంది. మొక్క గ్రోతింగ్‌ని బట్టి మనకి ఈల్డ్ ఒస్తుంది. బేగా పెరిగిందనుకోండి 2 ఇయర్స్‌లో ఫ్రూట్స్ వచ్చేస్తాయి. నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎలా ఏసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. డ్రాగన్ ఫ్రూట్ ఇంటికి తెచ్చుకుంటాం గదండీ తినటానికి. ఆ ఫ్రూట్ నిండా సీడ్సే ఉంటాయి. అంటే గుజ్జు నిండా సీడ్సే ఉంటాయి. మనం తినేగా తొక్క ఉంటుంది కదా! ఆ తొక్కకు అంటుకొని చాలా సీడ్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి మనం మొక్కలుగా రెడీ చేసుకోవచ్చు. ఆ గుజ్జు నిండా నల్లగా చిన్నవి ఉంటాయి గదండీ! అవే సీడ్స్. ఆ తొక్కకు అంటుకున్న గుజ్జులోనే చాలా సీడ్స్ ఉంటాయండి. వందల మొక్కలు ఏసుకోవచ్చు. ఈ సీడ్స్ స్టోర్ చేసుకోవాలంటే శుభ్రంగా గుజ్జు ఉంటుంది కదా! సీడ్స్‌కి అంటుకొని, ఆ గుజ్జు కడిగేసుకొని, నీడలో ఆరబెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. బూజు ఎక్కకుండా మనం ఫ్రిడ్జ్‌లోని ఎక్కడైనా పెట్టుకుంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్ తిన్న వెంటనే ఆ గుజ్జులో నుండి సీడ్స్ తీసి మొక్కలు వేయాలని అనుకుంటున్నాను. మనం స్టోర్ చేయనవసరం లేదు. వెంటనే ఏసేసుకున్న జెర్మినేషన్ అయిపోతాయి మొక్కలు. ఈ సీడ్స్‌ని స్టోర్ చేయాలనుకుంటే ఇలా నీట్‌గా క్లీన్ చేసి వాటర్ అంతా వడబోసేసుకున్నారనుకోండి, ఇవి కాటన్ క్లాత్‌లోని కప్పిపెట్టి ఉంచారనుకో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని డ్రైగా తయారవుతాయి. అప్పుడు ఇవి స్టోర్ చేసుకోవాలి. నేనైతే గుజ్జులో సీడ్సే వేసేయాలనుకుంటున్నానండి. డైరెక్ట్‌గా ఇలా ఏసేసిన సీడ్స్ మొక్కలొచ్చేస్తాయి. చూసారా ఎన్ని సీడ్స్ ఉన్నాయో? ఒక వందల సీడ్స్ ఉంటాయి. ఓన్లీ తొక్కలోనే తొక్కకంటుకున్న గుజ్జులోనే ఎన్ని సీడ్స్ ఉన్నాయి. చూసారా గుజ్జుతో సహా సీడ్ ఉంది. నేను చిన్న బాస్కెట్‌లో వేయాలనుకుంటున్నానండి. ముందుగా సాయిల్‌లో గుజ్జుంది కాబట్టి చిన్న సీడ్స్ కాబట్టి సాయిల్‌లో కలిపేస్తున్నాను. పొడి సాయిల్‌లో. కలిపేసినాక బాస్కెట్ అంతా ఇలా నెరిపేస్తున్నాను ఆ సాయిల్‌ని. అంటే ఒక్క దగ్గరే కాకుండా అంతా స్ప్రెడ్ అవుతాయనే ఉద్దేశంతో. చాలా చిన్న సీడ్స్ ఉన్నాయి. అవి తడిగా ఉన్నాయి. అందుకని నేను పొడి మట్టిలో కలిపేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకుంటున్నాను ఒక మగ్గుతో తీసుకొని. సీడ్స్ వేసుకోవడానికి చిన్న బాక్స్ ఉపయోగించానండి. ఏసిన 3 డేస్‌కే ఒక 3 మొక్కలు జెర్మినేషన్ అయ్యి ఇలా ఉన్నాయి చూడండి. చిన్న మొక్కలు. 1 వీక్‌కి ఇలా చాలా వరకు జెర్మినేషన్ అయిపోయాయి. ఏసిన సగం సీడ్స్ అయిపోయినట్టున్నాయి. కొన్ని అడుక్కెళ్ళిపోయి ఉంటాయి సాయిల్ అడుక్కి. సరే 10-12 డేస్ అయ్యుంటుంది. ఇలా వచ్చాయి. ఫస్ట్ 2 ఆకుల్లా వచ్చాయండి. నేనైతే స్టెమ్ ద్వారా ఏసాను. చూసారా బ్లాక్ టబ్‌లో చాలా పొడువుగా పెరిగిందండి. చిన్న స్టెమ్మే వేశాను. పతలాగా ఉంది. నేనేసి అప్పుడే ఒక 12 మంత్స్ ఇలాగ అవుతుంది. ఈ మాత్రం పెరిగింది. నేనేసింది ఒక హాఫ్ మీటర్ స్టెమ్ ఉంటుంది. పతలా స్టెమ్ వేశాను. ఇప్పటికి అదే 12 మంత్స్ ఇలాగ అవుతుంది. బాగా ముదిరిందండి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయితే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఒక 6 నెలలు ఫ్రూటింగ్ ఉంటుందండి. ఫ్రూటింగ్ జులైలో స్టార్ట్ అయ్యి మార్చ్ వరకు ఇలా వస్తూ ఉంటాయి. ఫ్రూట్స్ అంటే మార్చికి తగ్గుతాయి. ఫిబ్రవరి, మార్చ్ వరకు పూస్తాయండి. అంటే ఎండ్ అయిపోయి ఉంటాయి. అదే మనం సీడ్స్ ద్వారా ఏసిన మొక్క అనుకోండి కనీసం 3 ఇయర్స్ పడుతుంది. 2 ఇయర్స్ బాగా గ్రోతింగ్ వచ్చిందనుకోండి 2 ఇయర్స్‌లో పూత స్టార్ట్ అవుతుంది. లేదంటే మనం చిన్న బకెట్స్‌లో వాటిలో వేసామనుకోండి మొక్క ఎదగడానికి టైం తీసుకొని కనీసం 3 ఇయర్స్ అయినా టైం పడుతుంది. నేనైతే ఆ సారీ ₹100 టబ్‌లో వేశానండి. చూసారు కదా! బ్లాక్ టబ్బు. అందులో 2 మొక్కలు వేసేసాను. కాకపోతే ముందే పెద్ద దాంట్లో వేసుకోవాలి. తర్వాత మార్చాలంటే ఈ మొక్క మార్చుకోవడానికి అవ్వదు. మొక్క నిండా ముల్లులే ఉంటాయి. అందుకని ముందుగానే మనం ఏవైనా ఫ్లాన్ మీద వేసుకున్నాం అనుకోండి గడిగడికి ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే అదే ముల్లులు గుచ్చుకుంటాయి అందుకని. ముందుగానే పెద్ద బాస్కెట్ చూసి వేసేసుకుంటే సరిపోతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.